గురించి ప్రార్థించి మరి సంఘములో వారు చేర్చబడ్డారని మరి తెలియపరిచేటువంటి పనిది. మరి ఈ సమయంలో మరి సంఘం అంటే ఏంది, మరి దాని గురించిన మరి వాక్య వివరాలు మనం నేర్చుకుంటున్నాం. మరి వాక్యములో కొన్ని వచనాలు మనం చదువుకొని తర్వాత వర్తమానానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరు కలిసి చదువుదాం. మీరు కూడా బిగ్గరగా చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు ఆశా నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పులను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులను సాగిపదము. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరు మోకాళ్ళ మీదకి రండి. స్థలం ఉందిలే మోకరించడానికి. ప్రేగల పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. చదివిన వాక్య భాగాన్ని మీరు మా కొరకై దీవించి ఆశీర్వదించండి. వచ్చిన వారిని మీ సన్నిధి చేత, మీ వాక్యము చేత, మీ బిడ్డల సహవాసము చేత ఆశీర్వదించండి, దీవించండి. నీ దాసుని నన్ను మీరు కనికరించండి. మీ ప్రజలకు మీ వాక్యం ఇచ్చుటలో మీ కృపను, మీ యొక్క ఆత్మ స్వేచ్ఛను ప్రభా మరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో పునాది అనే మాట చెప్పబడింది. పునాది. జాగ్రత్తగా వినాల. ఎవరు అటు ఇటు కదలకూడదు. చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి. చదవండి. ఎక్కడ 2వ వచనం చివరిలో పునాది ఉందా? పునాది. కాబట్టి ఇంటికి పునాది ఉంది. అలాగే మరి సంఘమునకు పునాది. మరి ఈ పునాదిని గురించి 6 విషయాలు ఇక్కడ చెప్పండి. ఈ 6 విషయాలలో 3 జతలుగా చెప్పండి. అంటే 6 ఒక్కొక్కటి వేరువేరుగా చెప్పండి. 6 3 జతలుగా చెప్పండి. అంటే 3 2 6. మరి ఏంటి ఆ జతలు? చదవండి. 3ది మారు మనసు పొందుట దేవుని యందలి విశ్వాసము. ఇదొక జత. మారు మనసు పొందుట దేవుని యందలి. 2వ జత బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణము. ఇది 2వ జత. 3వ జత మరి మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు. అంటే ఒకదాని తర్వాత ఒకటి రావాలి. మృతుల పునరుద్ధానమైంది దేని కొరకు? మృతులు పునరుద్ధానం చెందుతారు. వారు ఎవరైనా సరే రక్షించబడినా వారు పునరుద్ధానం చెందాల్సిందే. రక్షణ లేకపోయినా పునరుద్ధానం చెందాల్సిందే. అయితే రక్షించబడిన వారు పునరుద్ధానం పొందే సమయం వేరు, రక్షణ లేని వారు పునరుద్ధానం చెందే సమయం వేరు. రక్షించబడిన దేవుడు పిల్లలు పునరుద్ధానాన్ని పొందేదాన్ని మొదటి పునరుద్ధానం అంటారు. రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు పునరుద్ధానం చెందేదాన్ని 2వ పునరుద్ధానం అంటారు. మొదటి పునరుద్ధానం అనగా మృతులు బ్రతికే దేని కొరటికే? నిత్య జీవములో ప్రవేశించేదానికి. అందుకని దాని జీవ పునరుద్ధానం అంటారు. ఏమంటారు?
రెండవ పునరుద్ధానములో మరి బ్రతికే వాళ్ళు ఎవరంటే వారు నిత్య నరకములోకి, తీర్పులోకి వెళ్ళేవారు. వాళ్ళు బ్రతికిన వారై తీర్పులోకి వస్తారు. కాబట్టి దాన్ని తీర్పు పునరుద్ధానం అంటారు. అర్థమైందా? మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మూడు దానికి ఏమని పేరు? చదువునమాట. రెండు చదువుదాం మనం. ప్రకటన మరి 20వ అధ్యాయం. ప్రకటన 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో మొదటి పునరుద్ధానము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన వారు ధన్యులు, పరిశుద్ధులు. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. మొదటి పునరుద్ధానం. ఇదైన తర్వాత రెండవ పునరుద్ధానం 5వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే అర్థమేంటి? 1000 సంవత్సరాల మధ్య సమయం ఉంది. దేనికి? మొదటి పునరుద్ధానానికి, రెండవ పునరుద్ధానానికి. అంటే మొదటి పునరుద్ధానం అయిన తర్వాత 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యం ఉంది. ఆ 1000 సంవత్సరాలు పరిశుద్ధులైన వారు, రక్షించబడిన వారు, పునరుద్ధానం చెంది బ్రతికుంటే మార్చబడి ప్రభుత్వ అధికారం కలిగిన వారై ఉండగా, ఆ 1000 సంవత్సరాలు రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, వారు అలాగే ఉంటారు. అంటే ఉదాహరణ, లాజరు రక్షించబడినవాడు, మరి ధనవంతుడు రక్షణ లేనివాడు. వాళ్ళిద్దరు చనిపోతే వారు వేరు స్థలములో ఉన్నారు. లాజరు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? వాడు ఇచ్చట నెమ్మది పొందుచున్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. మరి ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్ని జ్వాలలలో యాతన పెట్టబడుచున్నాడు. ఇవి బైబిల్ పదాలు. రేపు వీరిద్దరూ పునరుద్ధానం చెందుతారు. అయితే ఒకేసారి కాదు, ఒకదాని కొరకు కాదు. లాజరు లాంటి వాళ్ళు పునరుద్ధానం చెందేది మరి ప్రభుతో ఉండేదానికి, ప్రభుతో జీవించేదానికి. మరి రెండవ గుంపు ధనవంతుడు అలాగే ఉంటాడు అక్కడ అగ్ని జ్వాలల్లో. ఎంతకాలం? 1000 సంవత్సరాలు అయినంత వరకు ఆడ ఉంటాడు. తర్వాత వాడు పునరుద్ధానం చెందుతాడు. దాన్ని రెండవ పునరుద్ధానం అంటారు. ఇంకో మాట చదవండి. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చారు. కాబట్టి ఎన్ని పునరుద్ధానాలయ్యా? చెప్పండి. జీవ పునరుద్ధానము, అప్పుడే ఆవిలింతలు స్టార్ట్ అయినాయి ఆయన. జీవ పునరుద్ధానం అంటే పునరుద్ధానం అయ్యేది నిత్య జీవములో ప్రవేశించేదాన్ని. మరి రెండవ వారెవరు? పునరుద్ధానం అయ్యేది తీర్పులో నిలబెట్టబడేదాన్ని. దేని వాక్యం ఏం రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రారు. వారు తీర్పులోనికి రాక జీవములోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైనా? కాబట్టి పునరుద్ధానం చెందేవాళ్ళు దేని కొరకు? తీర్పులో. ఇక్కడ ఒక మాట చెప్పాల. తీర్పు అనేవి మరి 2 రకాల తీర్పులు ఉన్నాయి పునరుద్ధానం. ఒకటి, ప్రభు బిడ్డలైన వారు తిరిగి లేచిన తర్వాత వారికి తీర్పు ఉంటుంది, మనకు తీర్పు ఉంటుంది. మనం నిలబడేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మనకు పాప విషయమైన తీర్పు లేదు, ఎందుకంటే పాపం క్షమించబడింది. మనకు దేని కొరకైన తీర్పు అంటే మనకు దేవుడిచ్చే బహుమానాలు,
మరి జీతము కొరకై మరొక నిలబడతాం. అందుకని ప్రభు బిడ్డలందరూ పరలోకంలోకి వెళ్తారు గాని ప్రభు బిడ్డలందరికీ ఒకే రకమైన బహుమానాలు ఉండవు, ఒకే రకమైనటువంటి జీతం ఉండదు, ఒకే రకమైన నివాసం ఉండదు. కనుక మూడు రకాలుగా ఉంటారు. యేసుప్రభు అన్నాడు, నా తండ్రి ఇంటిలో చాలా నివాసాలు ఉన్నాయి. ఎవరికి ఏ నివాసం ఇవ్వాలా ఆ తీర్పులో నిర్ణయం అవుతుంది. ఎవరికి ఎంత బహుమానం ఇవ్వాలా, ఎవరికి ఎంత అధికారం ఇవ్వాలా. 1000 ఏళ్ల కాలంలో క్రీస్తు కూడా దేవుని పిల్లలు అధికారం కలిగి పరిపాలిస్తారు. పరిపాలించేది ప్రభు పిల్లలు. ఎంత అధికారముతో యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఈ 5 పట్టణాల మీద అధికారం అయిండు. ఇంకొకటి అన్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఈ 10 పట్టణాల మీద అధికారం అయిండు. ఇది దేవుని బిడ్డలు. ఈ తీర్పుని ఏమంటారు? క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పు. రెండవ తీర్పు ఏంది? మృతుల పునరుద్ధాన తీర్పు. అది వారు తీర్పు తీర్చబడేది పాప విషయమై. వారు తీర్పు తీర్చబడి అగ్నిగుండంలో వేయబడతారు. అంటే ఏం చెప్పేది ఎంత? ఈ 3 జతలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. చివరి తీసుకున్నా నేను. చివరి జత ఏంది? మృతుల పునరుద్ధానము నిత్యమైన. కాబట్టి మృతులు పునరుద్ధానం అవుతానే ఏముంటది? తీర్పు ఉంటారు. దాని తర్వాత జరిగేది అది. ముందు మాట చదవండి. ముందు మాట హెబ్రీ 12:2 బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపణము. అమ్మా అంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏం చేస్తాం మనం? హస్త నిక్షేపణ చేయాలి. అర్థమైంది? అందుకని ఇప్పుడు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి మీద మరి సంఘ పెద్దలుగా కలిసి సంఘపక్షమున చేతులుంచి ప్రార్థన చేస్తాం. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యములో ఆ మాట ఉంది. ఈనాడు ఆ పని మనం చేయబోతున్నాం. దీనికి ముందు ఇంకో మాట ఉంది. బాప్తిస్మం ఎవరు తీసుకోవాలా? మారు మనసు. దాని ముందు విశ్వాసం. కాబట్టి విశ్వసించాలా, మారు మనసు పొందాలా. నీ విశ్వాసం అనేది మారు మనసు కలిగించకపోతే ఆ విశ్వాసము నమ్మకం మాత్రమే. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఏమని? దేవుడు సజీవుడైన సర్వోన్నతుడైన దేవుడని నమ్ముతున్నాయి. దెయ్యాలకి 3 తెలుసు. 3 చాలా తెలుసు దెయ్యాలకి. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఎవరికి? మొదటిది దేవుడు ఎవరో తెలుసు. రెండవది దేవుని కుమారుడు ఎవరో తెలుసు. మూడవది దేవుని పిల్లలు సేవకులు ఎవరో తెలుసు. మనకు తెలీదు, నాకు తెలీదు. నేను మీ ఎందుకు వచ్చినా మీలో ఎంతమంది దేవుని పిల్లలో దేవుని సేవకులో నమ్మకంగా ఉన్నారో నాకు తెలియదు. ఎవరికి తెలుసు? సైతానికి తెలుసు. దేవుడు తెలుసు. రెండోది ఎవరు తెలుసు? చదువు మాట. మరి మత్తయి సువార్త లేక మార్క్ సువార్త చూద్దాం. మార్క్ సువార్త 5వ అధ్యాయం. మార్క్ సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో మరి సాతాను బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. 7వ వచనంలో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు ఎవరు? దేవుడు ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. దేవుడు ఎవరో తెలుసు. సర్వోన్నతుడైన దేవుడు అనేది దేవుడు బయలుపరుచుకున్న ప్రత్యక్షత. ఎవరికి బయలుపరుచుకున్నాడు? ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము బయలుపరుచుకున్నాడు. కాబట్టి ప్రత్యక్షత కలిగిన వాడుగా వాడికి తెలుసు. ఎవరు తెలుసు? దేవుడు ఎవరో వానికి తెలుసు. రెండోది యేసు నువ్వెవరో నాకు తెలుసు. ఎవరు? దేవుని కుమారుడు. మూడోది చదవండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం.
అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. 19వ అధ్యాయములో 12వ వచనములో 12 కాదండి 12 తర్వాత ఆ దెయ్యము 15వ వచనం. అందుకు ఆ దెయ్యం నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? అంటే దేవుడు తెలుసు, దేవుని కుమారుడు తెలుసు, దేవుని సేవకులు తెలుసు. డూప్లికేట్ లేకపోతే ఏమంటారు దాన్ని? డూప్లికేట్ కంటే ఇంకేమన్నారు? నకిలీ. వెరీ గుడ్ బ్రదర్. నకిలీ విశ్వాసులు కూడా తెలుసు. అర్థమైందా? మీరెవరు? ఎవరు అడుగుతున్నాడు? సైతాన్ అడుగుతున్నాడు. మీరెవరు అసలు? వాళ్ళు ఏం చేశారు? ఈ ఉద్రేకంతో పౌలు దెయ్యాలు వెలుగుతుంటే వాళ్ళు కూడా యేసు ప్రభు నామములో ఉచ్చాటన చేయటానికి బయలుదేరారంట. అర్థమైందా? అప్పుడు దెయ్యాలు ప్రశ్నించింది, మీరెవర్రా మమ్మల్ని వెళ్ళమంటానికి? అర్థమైందా? అని మీరు వెళ్ళమంటే కాదు, మిమ్మల్నే స్వాధీనం చేసుకుంటారని ఆ దెయ్యాలు వాళ్ళ మీద పడి, ఎవరి మీద? రక్షణ లేని, మారు మనసు లేని, డూప్లికేట్, నకిలీ క్రైస్తవులు, మోసకరమైన జీవితం ఉండే క్రైస్తవులు, నకిలీ సేవకులు, మోసకరమైన సేవ చేసే సేవకుల మీద పడిని. చూడన్నమాట ఏం చేసి 16లో ఆ దెయ్యం బట్టి వాడు ఎగిరి వారి మీద పడి ఇద్దరి లొంగ తీసుకొని గెలిచినాడు. అందుచేత వారు దిగంబరులా గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయింది. అది తెలిసి మొదలుకొని ఇంకా భయం ఎక్కువైపోయింది ఆ ఊరోళ్ళకి. వారే ఈ పౌలు సామాన్యుడు కాదు, దెయ్యాలు లోబడి, దెయ్యాలకి దేవుడు తెలుసు, యేసు ప్రభు తెలుసు. కాబట్టి గుర్తుంచుకో, మన జీవితంలో ఇది పరీక్షించుకోవాలి. నువ్వు నకిలీ విశ్వాసం నీకుందా? మరి లేక మారు మనసు విశ్వాసం ఉందా నీకు? ఏ విశ్వాసము? ఇలాంటి నకిలీ, మారు మనసు లేని నకిలీ విశ్వాసులు ఎఫెసీ సంఘములో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. చూడన్నమాట 19వ అధ్యాయంలో 1వ వచనంలో ఎఫెసుకు వచ్చాడు పౌలు. 2వ లైన్లో పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. అక్కడ కొందరు శిష్యులు చూచాడు. వాళ్ళు అడిగారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని. వాళ్ళు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అన్నారు. ఎందుకు అడిగాడు ఆ మాట? దేవుని ప్రజలమ్మా విను, కళ్ళు మూసుకోకూడదు. దేవుని ప్రజలు, దేవుని సేవకులకు ఒక వ్యక్తిని చూస్తానే, ఒక వ్యక్తి ఇంటికి వెళ్తానే ఈ ఇంటిలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా అని గ్రహించగలరు. ఆ పరిస్థితిని చూచి ఆ వ్యక్తి మాటలు, ప్రవర్తన, మరి వ్యవహార శైలి పట్టి చెప్పేయచ్చు, ఇతను మారు మనసు పొందినవాడా, దేవుని ఆత్మ కలిగిన వాడా. పౌలు అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ మరి కొంతమంది శిష్యులు ఉన్నారు, బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు పౌలు అన్నాడు, మీరు ఎట్లా బాప్తిసం తీసుకున్నారయ్యా? దేవుని ఆత్మ లేకపోతే ఎలా బాప్తిసం తీసుకున్నారు అడిగాడు వాళ్ళు. చదవండి. మరి పౌలు అందుకు పౌలు 4వ వచనంలో చివరి మాట, ఇంకా పై మాట 3వ వచనంలో, అలాగైతే మీరు దేని బట్టి బాప్తిసము? అలాగైతే అంటే గ్రహింపు లేదు, అసలు పరిశుద్ధాత్ముడు ఎవడనే సంగతే మాకు తెలియదన్న. గుర్తుంచుకోండి అమ్మా, ఇక్కడ బాప్తిసం తీసుకున్నవాడు మరి మీ జీవితంలో మరి ఇప్పుడన్నా గ్రహించండి, మీరు విశ్వాసం ఉంది, మీరు మారు మనసు పొందినారు, దేవుని ఆత్మను పొందినారు అని నిశ్చయత మీకుండాలి. కాబట్టి నకిలీ జీవితం వద్దు, నకిలీ విశ్వాసం వద్దు, నకిలీ భక్తి వద్దు,
నిజమైన రక్షణ అనుభవంలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 3 2 6 ఏంది? ఆ 3 2 మొదటిది ఏంది? మారు మనస్సు, విశ్వాసం. రెండవది బాప్తిస్మము, హస్త నిక్షేపణ. మూడవది మృతుల పునరుద్ధానము. ఈ పునాది మీదనే అని అన్నాడు. ఈ పునాది తప్ప వేరొక పునాది వేయకూడదు పౌలు అన్నాడు. చదువు మాట. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మరి వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయకూడదన్నాడు. 11వ వచనం, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. కాబట్టి పునాది వేసింది ఎవరు? అపోస్తలులు. ఎవరు? ఇలా మనం మాట్లాడుకోండి. ఇంటికి పునాది ఎట్టనో సంఘమునకు పునాది. అర్థమైందా? అంటే ఎఫెసీ పత్రికలో పౌలు 2వ అధ్యాయంలో సంఘమును ఒక కట్టడముతో పోలుస్తున్నాడు. ఒక కట్టడముతో. అర్థమైందా? చదువు నా మాట. మరి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి అపోస్తలు ప్రవక్తలు వేసమా? పిల్లలు తాడుకోవద్దు, పిల్లలు వదిలేయండి. ఎప్పుడు కూడా పిల్లలతో చూడటము, ఆడటము, నవ్వటం జరగకూడదు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది. అర్థమైనా? ఇందాక ఒకటి పాట పాడుకున్నాం మనం. సర్లే, మళ్ళా అవుతుంది దానికి. ఈ పునాది తప్ప వేరొక పునాది వేయటానికి వీళ్ళే. ఎవడైనా సరే ఆ పునాది మీదనే కట్టబడాలి. అర్థమైందా? రాసిన చూడండి. ఎవడైనా కట్టేదానికి ప్రయత్నిస్తే, చదవండి ఇప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయం. నేను చెప్పిన వచ్చిన చదువు నాయనా. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి. పునాది మీద కట్టాలనుకున్నవాడు జాగ్రత్త పడాలా. 14వ వచనంలో పునాది మీద ఒకటి కట్టిన పని. ఇంకా ఇంకో మాట ఉంది అక్కడ. ఎక్కడ ఉందయా? 14లో. అసలే అది కాదు, ఇంకో మాట. పునాది మీద జాగ్రత్త పడాల. 10 చివరిలో ప్రతివాడు. ఇంకా ముందు మాట, నేను నేర్పరైన చెరుపు కాలువలే పునాది వేశాను పౌలు అన్నాడు. పునాది వేశాం మేము అపోస్తలం. కాబట్టి ఏమన్నాడు? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్త పడాలా. అమ్మా, పునాది మీద సంఘం కట్టబడాలా. పునాది క్రింద మూల రాయి ఉంది, యేసు ప్రభు. అర్థమైనా? దాని మీద అపోస్తలులు, పునాదులు. తర్వాత కట్టేవారు ఎవరు కడుతున్నారు? ఎవడు కట్టేదానికి ప్రయత్నించినా సంఘాన్ని కట్టడం అనేది మరి మన బాధ్యత. ఆ పునాది మీదకి తీసుకురావాలి. అర్థమైందా? మన పని అదే. పునాదిని తాకూడదు, పునాదిని. కనుక సంఘ బాధ్యత తీసుకునే వాళ్ళు బహు జాగ్రత్తగా మరి ఆ పని చేయాలి. ఒకవేళ పునాదిని తాకేవా, దేవుడు సహించాడు. పునాది మీదకి తీసుకురావాలి. ఇది చాలా ముఖ్యమైనది. తర్వాత ఇంకో మాట ఇందాక చూశాను. అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఇందాక ఒక పాట పాడే మనం. మరి 5 ఏమని పాడాం? 5 సేవకులు, 5 సేవలు. 5 సేవలలో ఇవి 2, మొదటి 2 ఏది? అపోస్తలుల సేవ, ప్రవక్తల సేవ.
ఇకపోతే మరి 3 సేవలు ఉన్నాయి. అంటే సంఘములో 5 సేవలు ఉన్నాయి. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఏంటి 5? 13వ వచనం అండి. 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన, ఇప్పుడు చదవండి, ఆయన కొందరిని అపోస్తలులు, కొందరిని ప్రవక్తలు 2, కొందరిని సువార్తికులు 3, కొందరిని కాపరులు 4, ఉపదేశకులు 5. మొత్తం ఎన్ని? 5 పరిచర్యలు ఉండాలండి. ఈ 5 పరిచర్యల్లో 2 పరిచర్యలు జరిగిపోయినాయి. ఏ రెండవి? అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య. ప్రవక్తలంటే దేవుని వాక్యమును రాసినటువంటి వారు. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ప్రవచన వరం ఇచ్చి ఆ ప్రవచన వరము వారి పలికిన మాటలు లేఖనాలు అయిపోయినాయి. అవునా? కనుక ఇప్పుడు చేతిలో ఏముంది? మనకు వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని మనకు ఎవరి ద్వారా ఇచ్చారు? అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఇప్పుడు అపోస్తలులు గాని ప్రవక్తలు గాని ఎవ్వరు లేరు. ఎవరైనా నేను అపోస్తలుని చెప్పుకుంటే వాడు తను తాను మోసం చేసుకుంటున్నాడు. అర్థమైందా? భక్సింగ్ గారు దైవజనుడు, ఆయన ఏనాడు కూడా తను మరి ఒక సహోదరుడని పిలువబడ్డాడు గాని ఆయన ప్రవక్తను గాని అపోస్తలుడు గాని పిలువబడనే పిలువబడ. మరి 3 పరిచర్యలు ఉంటాయి. మిగిలిన 3 పరిచర్యలు ప్రతి సంఘములో ఉండాలా? ఏంటా 3? సువార్తికులు ఉండాలా, కాపర్లు ఉండాలా, ఉపదేశకులు ఉండాలా. సువార్తికులు అంటే ఎవరు? వాళ్ళు బయట సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించేవారు. ఎవరు వాళ్ళు? సంఘములో సువార్త చెప్పే వాళ్ళు ఉండాలా. సువార్త అనేది మరి వ్యక్తిగతంగా చెప్పచ్చు, లేక బహిరంగంగా చెప్పచ్చు, లేక అనేక పద్ధతులు ఉన్నాయి. పత్రికలు ఇవ్వటమో ఎలాగైనా సువార్త చెప్పచ్చు. సువార్త చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండాలా? సంఘంలో. ఒక దైవజనుడు ఇలాగన్నాడు సంఘాన్ని గురించి. బాగా గమనించండి. ప్రేయర్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అసెంబ్లీ, గాస్పల్ ప్రీచింగ్ ఈస్ ద పల్స్ ఆఫ్ ద అసెంబ్లీ. అంటే ప్రార్థన అనేది ఒక సంఘానికి శక్తి. ప్రార్థన ఎంత చేస్తే ఆ ప్రార్థనంతా శక్తి. ఉదాహరణ, మరి పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా వాక్యం చెప్తుంది. ఎక్కడుంది ఆ మాట? అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12 త్వరగా. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే మొదటి వచనంలో ఏముంది? పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెననుంది. ఉందా? చదవండి. అపోస్తలుల కార్యములు 12:5 చదవయ్యా. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి సంఘ ప్రార్థన జరుగుతా ఉంది. ఇక్కడ ఇంకో మాట కూడా నేర్చుకోవాలి మీరు. పేతురు విడిపించబడిన తర్వాత తను నేరుగా ఎక్కడికి వచ్చాడు? ప్రార్థన చేసే స్థలానికి వచ్చాడు. చాలా మంది ప్రార్థన చేయమంటారు, విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు,
మేలు పొందుతారు గాని ప్రార్థించిన వారి యొద్దకు వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ఆ ప్రార్థన చేసిన వారితో వారు నిలిచి ఉండాలి. వారికి కావలసింది మేలే, రోగం పోతే చాలు. అర్థమైనా లోక అవసరతలు ఇవన్నీ కూడా మొక్కుబడుల భక్తి. ఏ భక్తి ఇవి? అది హిందూ భక్తి. మొక్కుబడిది. నేను నీకు మొక్కుకున్నా, ఏమని? ఇది చేస్తే ఇది నేను ఇస్తా. అర్థమైనా? అది బైబిల్ చెప్పేది మొక్కుబడి భక్తి కాదు. సైతాను భక్తి ఉంటుంది. ఏందో తెలుసా? యోబుతో అన్నాడు సాతానుడు, ఏమన్నాడు? ఊరకే భక్తి కలివాడయ్యాడా? ఎవరు? యోబు. నువ్వు చేసావు కాబట్టి భక్తి. నీవు ఆయన్ని దీవించా, ఆయన కుటుంబాన్ని దీవించా, అభివృద్ధి చేశా, విస్తరింపజేశా. మరి అంతకాకుండా ఇచ్చిన దాన్ని, అభివృద్ధి చేసిన దాని చుట్టూ కంచి వేసి ఒక వాచ్మెన్ లాగా పనిచేశావు. రెచ్చగొట్టాడు దేవుణ్ణి. ఎవరు? కాబట్టి భక్తి అనేది దేవుడు అన్నాడు, నో 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 నో, నీవు చాలా తక్కువ అంచనా వేసినా, నీ జ్ఞానం సరిగా లేదు, అన్ని తీసేస్తా, అయినా భక్తి విడువడు. ఎవడు? యోబు. అది భక్తి. ఏమా నీ జీవితంలో దేనికి భక్తి? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అకామ లేదు, ఉద్యోగం లేదు, మరి రోగం వచ్చింది, అప్పులున్నాయి. అర్థమైనా? వాటికి భక్తి. అవి దీన్ని ప్రార్థన చేస్తే రోగం పోయింది, మళ్ళా రోగం రాదని గ్యారెంటీ ఉందా? చెప్పండి. లేదు. రోగం పోతుంది. రోగము మరి ప్రార్థన ద్వారా పోతుంది, వైద్యం ద్వారా కూడా పోతుంది. పోతుంది. అయితే మరి యేసు ప్రభు దేనికి? దేవుడు దేనికి? భక్తి దేనికి? ఒకటి విమోచనకు, రక్షణకు, పాపక్షమాపణకు, మోక్షానికి, పరలోకానికి. ఇక మరొక దారే లేదు. అర్థమైందా? దానికి నువ్వు నమ్మాలా. ఇదన్నారా? యేసు ప్రభు కాడికి రా, నీ సమస్యలు పోతాయని చెప్పకూడదు. యేసు ప్రభు కాడికి రా, నీ రోగాలు పోతాయని చెప్పకూడదు. ఏం చెప్పాలా? యేసు ప్రభమ్మ దేవుడు సశరీరుడయ్యాడు, పాపాల కొరకై ప్రాయశ్చిత్తమయ్యాడు, నీ పాపాలు పోవాలా. దానివల్ల నీ నరకం పోతుంది, తర్వాత దేవుడు ఇస్తాడు. మరి ఒక్కసారి నీ పాపాలు క్షమించబడితే దేవుని వాక్య ప్రకారం నువ్వేమైపోయినా దేవుని పిల్లలైపోయినారు. దేవుడు నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఇక తండ్రి పిల్లల విషయంలో బాధ్యత తీసుకోడా? అదే. కనుక సరైన పునాది మీదకి రా. సరేనా? ఇది భక్తి నాయనా. సరే, సంఘములో మరి ప్రార్థన శక్తి ఉండాలా. రెండవది సువార్త. ఏముండాలా? సువార్తికులు ఉండాలి సంఘములో. ఎవరో ఒకరి పని కాదు ఇది. ఏం చేయాలి? సువార్తికులు. తెలుగులో ఒక మాట ఉంది, సామి మామూలుగా అంటారు, ఏమని? పెట్టలేకపోయినా పెట్టిన అమ్మను చూపించమంటారు. అవునా? అమ్మా నేను పెట్టలేను, నా దగ్గర లేదు, ఆ అమ్మ కడిగి పో, ఆమె పెడుతుంది అని చెప్పు. అలాగా నువ్వు చెప్పలేకపోయినా, సువార్త చెప్పలేకపోయినా ఏం చేయాలా? చెప్పే స్థలానికి తీసుకురావాలా. అమ్మా అయ్యా రండి, పలానా స్థలానికి రండి అని వారిని బ్రతిమలాడి వారి కొరకు ప్రార్థన చేసి వారికి ప్రేమ చూపించి దేవుని తీసుకురావాలా. ఇది కూడా సువార్తనే. ఇది కూడా సువార్త. కాబట్టి జ్ఞాపకం చేసుకో. కనుక సంఘములు ఎవరు ఉండాలా? సువార్త. రక్షించబడి సువార్త పరిచర్య ద్వారా రక్షణలోకి వస్తారు. వారిని పోషించి మరి పెంచేది కాపరు. ఎవరు? చదవండి. రెండో పరిచర్య ఏంది? కొందరిని కాపరులుగా చేశారు. అర్థమైందా? సంఘంలో సువార్తికులు ఎవరయ్యా? ఏమయ్యా మీ సంఘంలో సువార్తికులు ఎవరు? చూసారా? సువార్తికులు ఎవరు? తర్వాత కాపరులు ఎవరు? కాపర్లు ఉండాలా. కాపర్ అంటే అర్థమైంది? పాస్టర్. ఎవరు? చాలా మంది మీరు దేవుని సేవకులు. దేవుని సేవకులు అనేది మామూలు పదం. అది పాస్టర్.
పాస్టర్ అనే మాట పాస్చర్ లో నుంచి వచ్చింది. పాస్చర్ అంటే పచ్చిక బయళ్ళు. అంటే పచ్చిక బయలులో గొర్రెలను పశువులను మేపేవాడెవరు? కాపరి. అలాగే వాక్యం అనేటువంటి పోషణ ఇచ్చి పోషించే వ్యక్తి సంఘములో ఉంటే ఆ వ్యక్తి ఎవరు? కాపరే, పాస్టర్. కాబట్టి సువార్థికులు పరిచర్యను తీసుకోవాలా, కాపరులు పరిచర్య తీసుకోవాలా. మూడవది బోధకులు కాదు, చదవండి, ఉపదేశకులు, ఉపదేశించేవాళ్ళు. ఇంగ్లీష్ లో టీచర్స్ అని ఉంది, అనగా బైబుల్ టీచ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు? బలమైన ఆహారం. బైబిల్లో కొత్త నిబంధనలో సువార్తలు ఉన్నాయి, తర్వాత అపోస్తుల కార్యం పత్రికలు ఉన్నాయి, తర్వాత ప్రకటన ఉంది. చూసారా పద్ధతి ఎలాగుందో? అంటే సువార్త ద్వారా రక్షణ, అపోస్తుల కార్యం పత్రికల ద్వారా మరి పోషణ, తర్వాత ప్రకటన ద్వారా ప్రభు యొక్క రాకడ. అర్థమైందా? అంటే మూడు ఇట్లా మనం ఎదగాలన్నమాట. కాబట్టి బైబిల్ టీచర్స్ అంటే ఒకడు సువార్త చెప్పి సంఘంలో తీసుకొచ్చేవాడు, ఇంకోడు సంఘములో వచ్చిన వారిని వాక్యము చేత పోషించేవారు, ఇంకోడు లోతైన వాక్యం బైబిల్ స్టడీ పాఠం వలె టీచర్ వలె బైబిల్ టీచ్ చేసేవారు. అర్థమైనా? వీళ్ళ ముగ్గురు సంఘ పెద్దలే. వీళ్ళ ముగ్గురు ఎవరు? సంఘ పెద్దలే. కాబట్టి చాలా మంది పెద్దలకు ఉండాలని కోరుతారు, మీరు సంఘ పెద్దలవని. అయితే పెద్దల పని ఏందో తెలియదు వాళ్ళకి. ఒక ఊరిలో మరి సంఘంలో ఏదో విషయాలు మాట్లాడుకుంటా ఉంటే ఒక ఆయన జోక్యం చేసుకొని ఏదో మాట్లాడుతున్నా గట్టిగా. అప్పుడు ప్రక్కన అబ్బాయి, ఏం తోగుతున్నావా, ఇట్లా ముందుకు రా, వాడు కానుకోబాక, నాతోడు చూడు, నాతోడు చూసి విను. ఒక ఊరిలో సంఘంలో ఏదో సమస్య వస్తే ఒక వ్యక్తి పెద్దగా మాట్లాడుతున్నా అంట. అప్పుడు ప్రక్కన ఉన్న విశ్వాసం చెప్పాడంట, అయ్యా నీకెందుకు అయ్యేది, ఎల్లర్లు చూసుకుంటారు, ఎల్డర్స్ పని నాయన, నువ్వు రా అన్నాడంట. ఈడన్నాడంట, ఏమి నేను వెల్డర్ని కాదా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అవునయ్యా నువ్వు వెల్డర్వే కానీ ఎల్డర్ కాదన్నా అంట. ఎల్డర్ అనే పదాన్ని పలికినోడు కూడా ఎల్డర్ అయిపోతున్నాడు. ఇప్పుడు వెల్డర్లు ఎల్డర్లు అయితే కుదరతారు చెప్పు? వెల్డర్లకి ఎల్డర్ పదవి ఇస్తే వాళ్ళు రిపేర్లు చేస్తారు, అంతే కదా. వెల్డర్ ఏం చేస్తాడు? విరగొట్టి మళ్ళా దాన్ని అట్లా ఇరిగిపోతాయి. నేర్చుకోండి అయ్యా. ఇక్కడున్న బ్రదర్స్, నువ్వు ఎల్డర్వా? నువ్వు ఎల్డర్ అయితే నీకు ఉపదేశం ఉందా? వాక్యాన్ని బోధిస్తావా? చాలా మంది బోధించాలి, పిచ్చ బోధ అంటే కొంతమంది నిలబడాలంటే వాళ్ళకి పిచ్చ. అది ఎట్లుంటుంది వాళ్ళకి. పులి అంట, పెద్ద పులి ఒక్కసారి కానీ మనిషి రక్తాన్ని కానీ రుచి చూసిందంటే ఇక ఏ జంతువు రక్తాన్ని తాగదాదు. అట్టయిపోయింది. రుచి చూసారు, పులిపిట్క రుచి మరిగారంటే అబ్బా దీన్ని విడిచిపెట్టలే పెట్టరు. నేర్చుకో, నీకు నిలబడితే మంచిదే గాని ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడా? సంఘాలను నేను చూస్తా ఉన్నాను. నువ్వు ప్రార్థన చేయాలా, కనిపెట్టాలా, ప్రభుని అడగాలా. మరోసారి మా పీటర్ గారు, మీ అయ్య గారు మొన్న నాకు చెప్తా, మేము మాట్లాడుకుంటే ఒక మాట చెప్పండి నాతో, బాబయ్య మరి ఆనాడు ఫిలిప్ గారు వచ్చారు, మరి పెద్ద పెద్దోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వచ్చారు, వాళ్ళు తెలుగులో తర్జుమా చేయాలా, నేను తర్జుమా చేసిన అలవాటు లేదు నాకు, ఎవరు లేరు చేయటానికి. చాలా గొప్ప పరిచయం చేశాడు ఆయన. ప్రారంభంలో ఇక్కడ ఏ సంఘం లేనప్పుడు ఆయన సేవ చేశారు. నన్ను అక్కడే తీసుకెళ్తున్నారు, మొన్న బేతేలు తీసుకెళ్లారు. వాళ్ళు అన్నారు, పీటర్ గారండి మాకు మొట్టమొదట వాళ్ళ ఇంట్లోకి మేము పోయి వాక్యం విన్నామన్నారు. ఇంకొక ఆయన జయరాజ్ ఇక్కడికి వచ్చాడు, ఆయన అహ్మదీ తీసుకెళ్ళాడు నన్ను. అప్పుడు చెప్పాడు, అన్నా మేము మొట్టమొదటి వచ్చినప్పుడు
మరి ఎల్బేతేలు పేటర్ ఇంటిగా పోయి వాక్యం వాడు వినేవాళ్ళం అన్నాన్ని అంత బాగా చేశాడు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి అది చేయలేకపోయాడు, ఆగిపోయాడు. దేవుడు అటు వ్యక్తిని మళ్ళీ మీ ఎదురు తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు మీ ఎదురు తీసుకొచ్చాడు. మరి ఆయన అన్నాడు ఒక మాట, ప్రార్థన చేశాడంట. గంట తర్జుమా చేయటానికి 3 గంటలు ప్రార్థన చేశాడంట. మోకాళ్ళ మీద ఉండి, ప్రభా తర్జుమా, మామూలుగా తర్జుమా చేసేవాడు ప్రార్థన చేయడు. ఏమి ఆయన చెప్పేది నేను తర్జుమా చేస్తాడు. నేను అలాగనుకున్నాను. నేను 2 సార్లు తర్జుమా చేశాను, కానీ భక్సి గారికి కూడా తర్జుమా చేశాను నేను. అయితే నేను ఎప్పుడు తర్జుమా చేయాలని నేను 3 గంటలు ప్రార్థన చేయాల, వాక్యం చెప్పేదాన్ని చేశాను. గుర్తుంచుకోప్పుడు అనుకున్నాను, నిజమే కదా. కనుక ఎంత సిద్ధపాటు అవసరం దేనికి? ఇక్కడ నిలబడాలి. పాటలు పాడేవాళ్ళు మా సంఘంలో చెప్తా, మా వాళ్ళు కూడా ఇట్టే చేస్తారు. పాట రాదు, ప్రోత్సహించి నిలబెట్టామనుకో, తర్వాత ఏం చేయాలా? నేర్చుకోవాలా. బోధ కొరకు ఎలాగా మోకాళ్ళ మీద సిద్ధపడతామో పాటలు పాడే వాళ్ళు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలా. వేరే సంఘాల్లో కోయర్ ప్రాక్టీస్ చేస్తారు, ఈ సంఘాల్లో ఏమిలే, పాటలు ప్రాక్టీసేలే, ఎట్టంటే వాడేస్తామా. గుర్తుంచుకో, వాక్యమైన, బైబిల్ స్టడీ అయినా, సువార్త అయినా, మరి పాటలైనా ఏం చేయాలా? నేర్చుకోవాలా, అభ్యాసము చేయాలా. ఏం చేయాలా? అది పౌలు చెప్పాడు, అభ్యాసము అనే మాట వాడాడు. కాబట్టి ప్రియులారా, మరి 5 పరిచర్యలు సంఘంలో ఏముండాలా? 5 పరిచర్యలు ఉండాలి. ఏంది 5 పరిచర్యలు? అపోస్తలులు చెప్పండి, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5 పరిచర్యలను వాడుకోవాలా. అర్థమైందా? అపోస్తలులు, ప్రవక్తలు, వాళ్ళ పరిచర్య లేఖనాలు అయిపోయింది. సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు సంఘాలు ఉన్నారు. ప్రతి సంఘంలో ఉంటారు, ఉండాలా, తర్బీదు కావాలి. తర్వాత మరి ఇంకోటి ఏంటంటే, సంఘం అనేది ఒక విశ్వాస జీవితం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తను ఒంటరిగా ఉండడు, తను సంఘముతో చేర్చబడతాడు. సంఘముతో చదువున్నమాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 47వ వచనం అందరూ కలిసి చదువుదాం. అందరూ కలిసి. బైబిల్ చదవలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. నేను అనుకుంటాను, ఏం బైబిల్ పెట్టుకుని వాడు చదవలే వెళ్ళాను. సరే చూడండి, అపోస్తుల కార్యములు 2:47 చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం ఇచ్చుకొనుచుండి, మరియు ప్రభువు చదవాల. మరియు ప్రభు రక్షణ అంటావు. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని చదవాలా. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో ముందు వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ 2 పనిచేస్తారా బాయ్? ఎక్కడ 47వ వచనంలోనయా 2 పనిచేస్తున్నారా? మొదటి ఎవరు పనిచేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారు? ఆనందముతో నిష్కపట హృదయంతో ఆహారం పుచ్చుకుంటారు. అంటే రొట్టె పెరుస్తున్నారు. ఎవరు వాళ్ళు? సంఘం. సంఘం చేసే పని సంఘం చేస్తా ఉంది. మరియు ప్రభు వారితో గుర్తుంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? రక్షించబడిన వాడు ఒంటరిగా ఉండకూడదు. ఎవరితో ఉండాలా? సంఘములో చేర్చబడాలి. తెచ్చుకోండి, సంఘముతో చేర్చబడతాం. కాబట్టి బాప్తిస్మమైన వెంటనే ఏం చేయాలా? సంఘములో వాళ్ళకి చెప్పాలమ్మా, నువ్వు ఒంటరిగా లే, నీవు సంఘములో చేర్చబడ్డా. అర్థమైనా?
కాబట్టి సంఘములో నువ్వు ఎలా ఉండాలా? సంఘములో నువ్వు చేర్చబడ్డావు, అందుకొని నీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా అంటే ఇది నీకు తెలియపరుస్తున్నా, సంఘానికి కూడా చెప్తున్నా. ఇది హస్త నిక్షేపణ. హస్త నిక్షేపణ అంటే చేతులుంచి ప్రార్థన చేయడం. ఇంగ్లీష్ లో లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. వి లే అవర్ హ్యాండ్స్ ఆన్. హస్త నిక్షేపణ, చేతులు తల మీద తాకేటట్టు పెట్టడం, ప్రార్థన చేస్తాం. అర్థమైందా? దేని కొరకయ్యా? ఆ వ్యక్తి చెప్తాం, ప్రార్థన చేస్తాం. ఆ వ్యక్తి మీద చేతులు పెట్టి, చాలా మంది ఇప్పుడు సంఘములో హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేసేవాళ్ళు సంఘ పెద్దలు. ఎన్నిసార్లు చెప్పు, ఎట్ట ప్రార్థన చేయాలో హస్త నిక్షేపణకు తెలియదు. హస్త నిక్షేపణకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలా? ముందు ప్రభువును స్తుతించాలా. ప్రభా, నేర్చుకునే పెద్దలు, ఈ సహోదరి ఈ సహోదరుడు మరి మీ మీద విశ్వాసం ఉంచాడు, మీరు ఆ బిడ్డను కనికరించారు, రక్షించబడ్డాడు, స్తోత్రాలు, విధేయ చూపించాడు నీటి బాప్తిస్మలో, స్తోత్రాలని ప్రభువును స్తుతించాలి. ఒక్క నిమిషంలోనే. రెండవ నిమిషంలో సహోదరిగా సహోదరి చెప్పాలా? ఏమని? సహోదరుడా, ముందు ప్రభుత్వం చెప్పాలా అని చెప్పాలి. సహోదరుడా, సహోదరి, నీవు ఇప్పుడు ఒంటరిగా లేవు చెప్పాలా. నీవు సంఘంలో చేర్చబడ్డావు కాబట్టి నీ కొరకు సంఘం ఉంది, సంఘము కొరకు నీవున్నావు చెప్పాలి. అని అర్థం ఏంటి? ఈ రెండు నేర్చుకోవాలి. నీవుండేది సంఘం కొరకు, సంఘం ఉండేది నీ కొరకు. చూడన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు. బాగా గమనించు, అందరూ చెప్పండి. బ్రదర్ చదువుతున్న అందరూ చెప్పండి. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. యోహాను సువార్త 3:16 మర్చిపోకూడదు మనం. ఏంటది? అలాగే రక్షించబడిన తర్వాత, సంఘంలో జయించిన తర్వాత ఎఫెసీ 4:16 మర్చిపోకూడదు. 3 తర్వాత ఏమొస్తుంది? 4 వస్తుంది. ఈ 4:16 మర్చిపోకూడదు. ఏంది? సంఘము, దానికి శిరస్సు పాడబడావు. సంఘమునకు శిరస్సు ఏముంది? యేసు ప్రభు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు గుర్తుపెట్టుకోవాలా. ఈనాడు సంఘములో మరి ఎవడు కూడా శిరస్సుగా ఉండకూడదు, పెత్తనం చేయకూడదు. ఇక్కడ ఇది నా సంఘము, నా పేరు, ఏ పేరు లేని సంఘం ఉందా? పడే మా పాట పాడిచ్చారు, పడుకుంటారు బాగా. ఏ పేరు లేదు. అర్థమైందా? దేవుని సంఘం. క్రీస్తు అన్నాడు, సంఘాన్ని కడతా. చాలా మంది సంఘములో పెత్తనాలు చేయాలనుకుంటారు. ప్రియులారా, ఏ వ్యక్తి కూడా తన సొంత పెత్తనాలు, అధికారాలు, మరి అజమాయిషి వ్యక్తి అజమాయిషి క్రింద సంఘము ఉండటానికి వీలు లేదు. ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు. మరి వీళ్ళెవరు? పెద్దలెవరు? శరీరము సంఘం, సంఘమను శిరస్సు. పెద్దలు ఏం చేస్తారు? పెద్దలు ఏం చేస్తారంటే మరి శిరస్సు నుండి అవయవాలకు తగిన సమాచారాన్ని అందజేయటం, అవయవాల నుండి శిరస్సుకు సమాచారాన్ని అందించాలి. శరీరంలో ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని కోఆర్డినేషన్ సిస్టమ్ అంటారు.
కోఆర్డినేషన్ అంటే తెలుగులో సమన్వయ వ్యవస్థ. సమన్వయం అంటే అర్థమైంది, రకరకాల అవయాలు ఉన్నాయి. కొన్ని కనబడే ఉన్నాయి, కొన్ని కనబడి ఉన్నాయి. కాలు ఉంది, చెయ్యి ఉంది. అర్థమవుతుందా? కాలు చెయ్యి మరి ఒక సమన్వయములో, ఒక గ్రహింపులో పనిచేయాలా. ఎటు పనిచేయాలా? సింపుల్ గా చెప్తాను నేను. జలబొట్టింది, ఏం చేశావు? కాలుకు జలబొట్టింది, ఏం చేశావు? చేత్తో గొక్కునో లేదా? దోమ గుట్టింది, ఏం చేశావు? అంటే దోమ గుట్టిందని చేతికి ఎక్కడ తెలిసింది? నేను స్పర్శ అంటే ఇక్కడ దోమ గుడితే, ఇక్కడ జలబుడితే, ఇక్కడ జలబుడుతుందని ఈ వార్త ఏడికి పోయింది. ఆ వార్తను తీసుకుపోయింది ఒక నాడి. ఇంకో నాడు ఏం చేసిందంటే చేతికి చెప్పింది, జలబుట్టింది అక్కడ, దాని కొంచెం గీరు, లేక దోమ కొడుతుంది దాన్ని కొట్టు. ఇది అంతసేపు ఉంది. అటు చూస్తాను ఇటు తడతాడు, అటు చూస్తాను ఇటు తడతాడు. అంటే అదేనమాట పెద్దలు చేయాల్సింది. అది బ్రదర్, అక్కడ ఉంది. పెద్దలు సమన్వయకర్తలు. ఎవరికి? సంగమునకు. అందుకొని ఇది చాలా ముఖ్యమైనది. కనుక మరి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. శరీరం ఎవరు? సంఘము. సమన్వయకర్తలు ఎవరు? పెద్దలు. మరి అవయవులు ఎవరు? విశ్వాసం. ఈ విశ్వాసం ఏం చేయాలా? 4 పనులు చేయాలన్నారు. మొదటిది అవయవము కీలు చేత కలిగిన బలాన్ని పొందాలా. చూడమాట ప్రతి అవయవము 3 కాదు, 4 కాదు, 5 అండి. 5 ఉన్నాయి ఇక్కడ. మొదటిది 16వ వచనంలో సర్వ శరీరం చక్కగా అమర్చబడాలా. అమ్మా, అంగము తన స్థానములో చక్కగా అమర్చుకోవడం అంటే చేయకుండాలా, కాలు ఎక్కడుండాలా, ముక్కు ఎక్కడుండాలా. అర్థమైందా? ముక్కు పైన కళ్ళు కింద ఉండేటుంటది. ముక్కు కింద, కళ్ళు ముక్కు కిందకు వచ్చినానికి ఎట్లుంటది అది. అంటే అమర్చుకోవాలా. నీ స్థానం ఏంటి? సంఘములో నీ స్థానం ఏంటి? అర్థమైనా? ఆ స్థానము దేన్ని బట్టి? ఆ స్థానాన్ని బట్టి పని పరిమాణమును బట్టి. చదవండి. అమర్చుకోవాలా. రెండవది పరిమాణం, పని చేయాలా. ప్రతి అవయవం ఏం చేయాలా? పని చేయాలా. పని కూడా పరిమాణం బట్టి పని చేయాలా. అర్థమవుతమ్మా? సంఘములో అవయవం అన్నది ప్రతి అవయవం పనిచేయాలి. అర్థమైందా? అవయవం పని చేయకపోతే కొన్ని అవయవాలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తాను, మా సంఘంలో పని చేసేవాడు పొరపాటు చేసేదానికి వీలుంది. పని చేయని వాడు పొరపాటు చేయడు. ఇప్పుడు వంట చేస్తున్నారు, పొరపాటు చేయొచ్చు. కొంచెం ఉప్పు ఎక్కువ వేయచ్చు, కొంచెం కారం వేయచ్చు, పొరపాటు జరుగుతుంది. పని చేయని వాడు చెప్పయా పొరపాటు చేయడు. ఏం చేయడు? పని చేయట్లేదు కాబట్టి పొరపాటు చేయడు. కాబట్టి ఎందుకులే పని చేయటం వేళ పొరపాటు చేయటం వల్ల అనుకుంటారా? పని జరగాల. పని చేయని వారి వల్ల సంఘంలో ఎప్పుడు నష్టం వచ్చేది పని చేయని వాళ్ళ వల్ల. ఎవడైతే పని చేయడో వాడి వల్లే నష్టం వస్తుంది. శరీరానికి పోల్చాడు. మన శరీరంలో కొన్ని పని చేయని అవయవాలు ఉన్నాయి. తెలుసు మీకు కదా? మీకు చదువుకుంటే తెలిసిందండి. శరీరంలో పని చేయని అవయవాలని ఇంగ్లీష్ లో వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు. తెలుగులో అవశేష అవయవాలు. అంటే అవశేషం అంటే ఏంది? అది కూడా తెలీదా? అవశేషం అంటే విభాగించలేని మిగిలిపోయిన సంఖ్య. 5ను 2తో విభాగించావు, 2 4, 1 మిగిలింది. దాన్ని డివైడ్ చేయలేవు. అర్థమైందా? అట్లాంటిది అది పని చేయదు. అది ఉంది, మళ్ళా మిగిలిపోయింది. అది
పని చేయకుండా మిగిలిపోయింది అది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి బ్రదర్, అర్థమైందా? చెవులు కదిలిస్తారు కొంతమంది, తెలుసు మీకు? మనం కదిలిస్తాను, నేను కదిలిస్తలేను. ఏంటంటే చెవు కదిలిచ్చే కండరం ఇక్కడ ఉంటుంది, అది అవశేష అవయవం. అది అయితే పశువులు కదిలిస్తాయి, కుక్కలు కదిలిస్తాయి. అంటే చెవు కదిలిచ్చేవాడు ఎవడంటే పశు లక్షణం ఉన్నవాడు. అర్థమైందా? ఇలాంటి చాలా ఉన్నాయి. సరే, అవశేష అవయవం వల్ల నష్టం వస్తుందని చెప్పాను. మీరు మొదటోళ్ళు అంటుంటారు 24 గంటల ఆపరేషన్ అని, విన్నారా? అది ఉంటాను చెప్తాను, ఉండు. నువ్వు సగం తెలుసు, నీ సగం తెలియదు. అపెండెక్స్ అన్నాడు కానీ అది కరెక్ట్, అంతవరకు అసలు కాదు అది. 24 గంటలు విన్నమాట వినలేదా? 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతామంటారు. దాన్ని అదేంటి తెలుసు మీకు? అదే మనకు పెద్ద ప్రేవు చిన్న ప్రేవుకు మధ్యలో ఒక చిన్న అంత చిన్న ఒకటి ఉంటుంది, ఉండుకం అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో అపెండెక్స్ అంటారు. అది పనికిరాదు, అదే పని చేయదు కాబట్టి దానివల్ల హాని వస్తుంది. అర్థమవుతుందా? పెద్ద ప్రేవులో నుంచి చిన్న ప్రేవులో నుంచి ఆహారం పెద్ద ప్రేవులో పోతా ఉంటది, పొరపాటున పక్కకు పోయిందనుకో అయిపోయినట్టే. అందులో చేరి అది కుళ్ళిపోయి అది దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి చేసి పగిలిందంటే చచ్చిపోతాం. అది చెప్పేది. 24 గంటలు చేయకపోతే ఆ పని ఉంటాం. ఆ ఇన్ఫెక్షన్ ని అపెండిసైటిస్ అంటారు. టిస్ అంటే ఇన్ఫెక్షన్, దాన్ని తీసేయటాన్ని అపెండిసెక్టమీ అంటారు. టమీ అంటే రిమూవల్. గుర్తుంచుకోండి, ఎవడైతే పని చేయడో వాడు చేసేవాడిని చూస్తుంటాడు. వాడు దాంట్లో ఉండే మంచి చెడ్డలు ఆలోచిస్తుంటాడు, దాన్ని వ్యాఖ్యానిస్తుంటాడు, దాన్ని తీసుకుపోయి బయట 10 మంది చెప్తుంటున్నాడు. అర్థమైనా? జాగ్రత్త. పని చేయని వాడిని ఎప్పుడు ప్రోత్సహించి ఎవడన్నా మాట్లాడితే నీకు ఎందుకయ్యా నువ్వు పని చేయలేవు, ఎందుకు చెప్పు నీ మాటలు, వచ్చావో కూర్చో, విను, తిన్ను, పో. నేర్చుకోండి, సంఘంలో నేర్చుకోవాలా. కాబట్టి మొదటిదేంది? శిరస్సును గుర్తుపెట్టుకో, అక్కడి నుంచి నీకు గైడెన్స్ రావాలా. రెండవది ఏంది? నీవు నీ అవయవము పని చేయాలని గుర్తుపెట్టుకో. దేవుడు పని చేయాలా. మేము చేసామండి ఆ దినాల్లో. నేను యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను. ఆ దినాల్లో 67లో నేను ఎంఎస్సీ చదివిన యూనివర్సిటీలో. ఆ దినాల్లో ఎంఎస్సీ అంటే అసలు ఇట్లా చూసేవాడు మమ్మల్ని. ఈ దినాల్లో అందరూ ఉన్నారు, చదువుతున్నారు. అర్థమవుతున్నా? అప్పుడు ఎంఎస్ ఉండేది ఒక్క తిరుపతిలోనే. మనకు రాయలసీమ, తెలంగాణ రాయలసీమ కదా, రాయలసీమకి 5 జిల్లాలకు ఒక్క తిరుపతిలోనే, నెల్లూరుతో కలిపితే 16 సీట్లు ఉండేవి. ఇప్పుడు ప్రతి కాలేజీలో ఎంఏలు ఎంఎస్సీలు వచ్చేసి. అర్థమవుతుందా? ఏం చెప్పాను? అంత చదువుకున్నాం, అంత ఉద్యోగం వచ్చినా మేము రక్షించబడిన తర్వాత మేము చేసిన పనులు ఏందో తెలుసా? కరెక్ట్. బాతులు కడిగాం, చాపలేసాం, మందిరాన్ని ఊడ్చాం. ఓసారి భక్సింగ్ గారు నన్ను అడిగాడు, మరి మందిరానికి ఎంతమంది వస్తున్నారు, ఎట్లా జరుగుతుంది సేవ అని అంతే చెప్పాను. చెప్పిన తర్వాత అన్నాడు, మరి వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నావా అని అడిగాడు. లేదు బ్రదర్, భోజనాలు పెట్టలేదు బ్రదర్ అన్నాడు. వండి వారందరికీ భోజనాలు పెట్టాలి. మనం ఒక కుటుంబంగా తండ్రి పిల్లలమని కనపరుచుకోవాలి. అది ప్రేమ విందంటే. అది బ్రదర్, ప్రేమ విందంటే ఏందే? అది కూడా తెలుసుకోవాలి మీరు. ప్రేమ విందంటే కలిసి భోజనం చేస్తాం. చాలా మంది అంటారు ఒక కంచంలో తిని ఒక మంచం మీద పండుకున్నామంటారే. తండ్రి పిల్లలు మనం, ఒక ఇల్లు మంది, ఒక వంట, మన ఒక తండ్రి, మన కుటుంబము. ఇది బయలుపరచడానికి ప్రజలను తినలేకపోయినా వారానికి ఒకసారి చేస్తాం. అప్పుడు నేను చెప్పాను,
నేను ఇంటికి వచ్చేసి నా భార్యతో చెప్పినమ్మా బక్స్ గారు చెప్పాడు మరి ఆదివారం వంట వండాలంట, భోజనాలు పెట్టాలంట. అప్పుడు ఆమె ఉన్నది, ఆమె కూడా ఎంఏ చదువుకుని ఉద్యోగం చేస్తుంది.